లక్నో సూపర్ జైంట్స్ కెప్టెన్ గా టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ నియమితుడయ్యారు. ఐపీఎల్ 2025 మెగా వేలంలో 27 కోట్ల రూపాయల రికార్డు ధరకు పంత్ ను దక్కించుకున్న లక్నో అతడికి సారథ్య బాధ్యతలు అప్పగించింది. ఈ విషయాన్ని లక్నో ఫ్రాంచైజీ యజమాని సంజీవ్ గోయంకా సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. పంత్ ను ఢిల్లీ క్యాపిటల్స్ వేలంలోకి వదిలేసిన సంగతి తెలిసిందే. సోమవారం కోల్కతాలో జరిగిన ఓ కార్యక్రమంలో పంత్ మాట్లాడుతూ వేలంలో పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీ తీసుకుంటుందేమోనని టెన్షన్ పడ్డా అని సరదాగా అన్నారు. వేలం రోజు నేను కాస్త టెన్షన్ పడ్డాను. ఆ టెన్షన్కు కారణం పంజాబ్ కింగ్స్. పంజాబ్ వద్ద అత్యధిక పర్స్ మనీ ఉంది. శ్రేయస్ అయ్యర్ను పంజాబ్ దక్కించుకోవడంతో నేను లక్నో టీంలోకి చేరగలనని అనుకున్నాను. లక్నోలో చేరేందుకు అవకాశం ఉంది, కానీ చివరికి వేలంలో ఏం జరుగుతుందో తెలియదు కదా. దీంతో కాస్త టెన్షన్ పడ్డాను. భారీ ధర దక్కించుకున్నందుకు ఒత్తిడేమీ లేదు. సంజీవ్ గోయంకా ఆందోళన చెందనంత కాలం నాకు ఎలాంటి సమస్య లేదు. డబ్బు సంపాదించడం మంచిదే, కానీ ప్రతిరోజు దాని గురించే ఆలోచించకూడదు అని రిషబ్ పంత్ తెలిపాడు. ఇక ఐపీఎల్ 2025 మెగా వేలంలో చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్ లో ఒక జట్టు పంత్ ను దక్కించుకుంటుందని క్రికెట్ విశ్లేషకులు అంచనా వేశారు. పంజాబ్ వద్ద అత్యధిక పర్స్ మనీ ఉండడం, రికీ పాంటింగ్ కోచ్ గా వెళ్లడంతో పంత్ ను ఖచ్చితంగా తీసుకుంటారని అందరూ అనుకున్నారు. కానీ వేలంలో పంజాబ్ 26,75,00,000కు శ్రేయస్ అయ్యర్ను కైవసం చేసుకుంది. కాసేపటికే పంత్ ను లక్నో 27 కోట్లకు సొంతం చేసుకుంది.